హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు నేను పార్ట్ 2 అని చెప్తాను కదా. సో మనకి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ కింద నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళడానికి మనకి లిఫ్ట్ కూడా ఉంటుంది. వెళ్ళిన వెంటనే నాకు ఇవి కనిపించినాయి. సో ఇవి గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఇవి వాల్కి అది డెకరేట్ చేసుకోవడానికి. సో గ్రీనరీ ఇష్టపడిన వాళ్ళకి ఎక్కువగా డెకరేట్ చేస్తారు. అండ్ ల్యాంప్ వచ్చేసరికి మనకి 209 టేబుల్ ల్యాంప్, అవి కూడా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా. అండ్ చూసారు కదా మనకి గ్రీన్ అనేది ఇలా వచ్చినాయి. అండ్ ఇవి వచ్చేసరికి మనకి డెకరేటివ్ ఐటమ్ పాట్స్ కూడా ఉన్నాయి. పాట్స్ కూడా మనకి 300 అలా కూడా ఉన్నాయి. పాట్స్ కూడా చాలా బాగున్నాయి. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి అన్నీ ఆర్గనైజ్ అంటే మనకి కావాల్సిన ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఇది వచ్చేసి మనకి 209 ఉంది. సో టీ, కాఫీ పౌడర్, టీ పౌడర్, షుగర్ అనేది స్టోరేజ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసరికి మనకి 249. మనకి యుటిలిటీస్ కడిగిన తర్వాత వాటర్ అనేది ఆరడానికి ఇక్కడ సింక్ పక్కన పెట్టుకోవడానికి. ఇవి కూడా చాలా బాగున్నాయి, 209. అండ్ ఇవి వచ్చేసరికి మనకి బేకరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అన్ని మోడల్స్ కావాల్సిన ఐటమ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ కప్స్ కానీ లేదంటే ఫ్లోర్ మెజర్మెంట్ కానీ వాటెవర్ మనకి ఇక్కడ అన్ని బేకింగ్ ఐటమ్స్ కావాల్సిన సెక్షన్ అంతా ఒక దగ్గర ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి నైఫ్స్ అంటే మనకి డిఫరెంట్ సైజెస్లో మనకి నైఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ పెద్దవి కూడా ఉన్నాయి. చూసారు కదా, చిన్న నుంచి పెద్ద వరకు చాలా పెద్దవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇవి 700కి ఉన్నాయి సెట్, అంటే టూ కలిపి 700. అండ్ ఇవన్నీ కిచెన్లో కావాల్సిన చాపింగ్ బోర్డ్ కానీ, నైఫ్స్ కానీ, యుటిలిటీ గరిటెలు కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎగ్ మిక్సింగ్ కానీ, కుక్కర్స్ కానీ, ప్యాన్స్ కానీ, గ్లాసెస్, స్టీల్ ఐటమ్స్ గ్లాసెస్ కానీ, బౌల్స్ కానీ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. సో స్టీల్ సెక్షన్ అంతా ఒక దిక్కన ఉంది. సో స్టీల్ ఐటమ్స్లో కూడా స్టోరేజ్ కూడా ఉన్నాయి. అండ్ ప్యాన్స్ కూడా ఉన్నాయి. సో ప్యాన్స్ ఏంటి, మనకి ఫ్రై ప్యాన్స్ కానీ, పెద్ద ప్యాన్స్ కానీ, చిన్న సైజ్ నుంచి పెద్ద వరకు ఉన్నాయి. అండ్ మనకి జార్స్ అంటే బాటిల్స్, గ్లాస్ టైప్ ఉంటాయి కదా స్టోరేజ్ పెట్టుకోవడానికి, అవి 329 అలా ఉన్నాయి. సో మనకి గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ముందుకు వెళ్ళేసరికి మనకి గ్లాస్ సెట్లు కూడా ఇవి 200 ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా 200. కానీ పిల్లలు ఉన్న దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తెలియక టచ్ చేసినా అవి కింద పడిపోయినా బ్రేక్ అవుతాయి. సో దానివల్ల ప్రాబ్లం కూడా రావచ్చు. కనుక మనం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇంకొన్ని యుటిలిటీస్ ఇవి కూడా మనకి కేక్ మేకింగ్ కానీ, కేక్ చేసినప్పుడు పెద్ద బౌల్స్ అవి కావాలి కదా. సో ఇంకా ఇది వచ్చేసి 400. అండ్ ఇది వచ్చేసరికి 700 అండ్ 670 అలా ఉంది. ఇది చెక్కది 670. సో ఏదైనా కలుపుకోవడానికి అవి కూడా యూజ్ అవుతాయి. అండ్ ఇంకా పెద్ద సైజెస్ ఉన్నాయి, అవి 900 కూడా ఉన్నాయి. సో ఇవి చూసారు కదా 900, ఇంత పెద్దవి ఉన్నాయి. సో ఇవి కూడా ఇంకా పెద్ద సైజు ఉన్నాయి. అంటే మన చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనకి ఉన్నాయి. ఇవన్నీ మనకి బౌల్స్, పింగాణి ప్లేట్స్, మళ్ళీ ఈటబుల్ థింగ్స్ అంటే స్టోర్ చేసుకోవడానికి అవన్నీ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి గ్లాసెస్, వైన్ గ్లాసెస్, బీర్ గ్లాసెస్ అవి. ఇది వచ్చేసి మనకి 200 కూడా ఉన్నాయి. సో వైన్కి కావాలన్నా చాలా డిఫరెంట్ మోడల్స్లో కూడా ఇవి ఉన్నాయి. సో 200, 299, 300 మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో సింగిల్ పీస్ అయినా లేదంటే సెట్ అయినా తీసుకోవచ్చు. సో ఇవన్నీ బాతింగ్ అంటే టవల్స్ అని, కటన్స్ అని, పిల్లో కవర్స్ అని ఇక్కడి నుంచి మనకి అవి వచ్చినాయి. సో మనకి పిల్లో కవర్స్ కానీ, దివన కట మనకి సెట్ కానీ, అండ్ టవల్స్, పిల్లలకు కావాల్సిన టవల్స్ కానీ వాటెవర్ మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక ప్లేస్లో మనకి కటన్స్
అవి చూపించడానికి వాళ్ళు కొన్ని సెట్ చేశారు సిట్టింగ్ ప్లేస్. సో ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఇలాగా మనకి ఏ కలర్లో మనకి కార్పెట్ కానీ కార్పెట్స్ కూడా అందులో మోడల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి లైటింగ్ అనమాట. సో లైటింగ్ సెక్షన్ మనకు కావాల్సిన చిన్న లైట్ నుంచి అంటే బల్బ్ నుంచి పెద్ద పెద్ద లైట్స్ కానీ సెంట్రల్ లైట్స్ కానీ టేబుల్ లైట్స్ కానీ వాల్ లైట్స్ కానీ ఏదైనా సరే మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకు కావాల్సిన లైట్స్ చూసారుగా ఫ్లవర్ టైపు, అందులో కూడా మోడల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి లైటింగే. సో ఇలాగ మనకి ఒక్కొక్క సెక్షన్లోకి వచ్చేసరికి ఒక్కొక్కటి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఏదైనా సరే షాపింగ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఓపిక ఉండాలి. ఓపిక అంటే ఈజీగా స్లోగా కూడా మనం ఆలోచించి ప్లానింగ్ అనేది వేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో దగ్గరికి వచ్చేసరికి లైటింగ్ అనేది చూసాం కదా, ఇవి చిన్నపిల్లల రూమ్స్లో డెకరేట్ చేసుకోవడానికి వచ్చేసి మనకి 1490 ఉంది. సో 1490 లైట్ అనేది. సో పిల్లలకి వాల్ పైన డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి వాళ్ళ రూమ్స్లో కూడా. సో ఇలాగ పాండా ఫుట్బాల్ వాట్ ఎవర్ మనకి ఓన్లీ హాల్ కాదు, హాల్కి ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్. అండ్ బాల్కనీలో ప్లాంట్స్ పెట్టుకుంటారు కదా అక్కడ, అండ్ హాల్ సెంటర్లో కానీ కిచెన్లో కానీ. సో ఒక్కొక్క రూమ్లో మనం ఎలా డెకరేట్ చేస్తే అలాగా మనకి లైట్స్ అనేది ఉన్నాయి. అండ్ ఇవన్నీ మనకి అల్లిన బుట్టలు. సో నెక్స్ట్ మనకి చైర్స్, ఇవి చైర్స్ కాదండి, మన హ్యాంగర్స్ ఉంటాయి కదా, హ్యాంగింగ్ చేసుకోవడానికి చైర్స్ మోడల్ అనమాట. అవి కూడా చాలా బాగున్నాయి, చైర్ లాగే ఉన్నాయి. సో ఆ చైర్కే మనం హ్యాంగ్ చేసుకోవాలి. సో చాలా బాగున్నాయి సెట్ అయితే. ఒక్కొక్కటి ఒక మోడల్లో ఉన్నాయి అండ్ వాటి కాస్ట్ కూడా బాగుంది. కాస్ట్ వచ్చేసరికి మనకి 300 ఉంది. సో హ్యాంగింగ్స్ కూడా మనకి వాల్ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి.
ఇక్కడికి వచ్చేసరికి గార్డెన్లో కానీ బాల్కనీలో కానీ డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి ఐటమ్స్ వచ్చినాయి. సో ఇది ఫైనల్ అన్నమాట. దీనికి ముందుకు వెళ్తే మనకి పెద్ద పెద్ద గుడాన్స్ అంటే మనకు కావాల్సిన అన్ని మెటీరియల్స్ ఇక్కడ దొరుకుతాయి. సో వీటిని పిక్ చేసుకొని మనం డైరెక్ట్గా ప్యాకింగ్ అనేది చేయించుకోవచ్చు. లేదంటే హోమ్ డెలివరీ ఉంటుంది, వాళ్ళే తీసుకొస్తారు. లేదంటే మనం కూడా చిన్న చిన్నవి అయితే మన కారు ఉంటే కారులో వేసుకుని వచ్చేయచ్చు. ఒకవేళ వాళ్ళే పెట్టాలి అంటే వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ అనేది ఇస్తారు. సో పెద్ద గుడాన్ అనమాట. ఇక్కడ అన్నీ మనకి ఇప్పుడు వరకు చూసిన మెటీరియల్స్ అన్నీ ఒకే దిక్కున ఉంటాయి. సో మనకి చూసినప్పుడు అంటే మనం అదంతా తిరిగినప్పుడు కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ హాల్ కానీ వాటెవర్ మనకి అక్కడ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి కదా, ట్యాగ్స్ పైన మనకి నెంబర్ ఉంటుంది, కోడ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం నోట్ చేసుకొని ఇక్కడ లాస్ట్కి వచ్చినప్పుడు పికప్ చేసుకోవచ్చు. సో ఇక్కడిది మనకి ఒక్కొక్క రో ఉన్నాయి కదా, చూసారు కదా, రో నెంబర్ 23, 25, 27, 26 అని ఆ రో బట్టి అంటే మనకి ట్యాగ్స్ పైన ఉంటాయి, ఈ రోలో ఉంటాయి మెటీరియల్స్ అని మనం డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. సో ఇక్కడ మేము బిల్లింగ్ సెక్షన్కి అనేది వచ్చేసాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు చిన్న షాపింగ్. చూసారు కదా, మేము 3:30 అయినా ఇంకా కార్స్ అనేవి ట్రాఫిక్ అనేది ఎలా ఉందో. సో ఇంక లోపల అనుకుంటున్నారా, చూసే బయట కూడా అలాగే ఉన్నారు క్యూలోని. సో ఇది ఐకియా షాపింగ్ హోల్ అంతా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్గా మీకు చూపించానని అనుకుంటున్నాను. సో ఇంకెందుకైనా ఆలస్యం, మీరు కూడా సొంత ఇల్లు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు హౌస్ ప్లానింగ్ చేసుకుంటే మాత్రం లోపల ఫర్నిచర్ ఎలా కావాలి, ఫర్నిచర్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో ఐకియాకి వచ్చేయండి. ఐకియాలో మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో 3:30కి మేము రిటర్న్ అయిపోతున్నాము. సో ఇది ఈరోజు చిన్న వీడియో. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. నొక్కిన తర్వాత ఆల్ అని నొక్కండి. అండ్ చూసిన ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.